నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నా ఈవినింగ్ రొటీన్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. ఈ వ్లాగ్ 2 డేస్ క్లబ్ చేసి చేసింది. ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఏవైనా చిన్న చిన్న క్లీనింగ్ వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసుకుంటాను. అయినా ఇంట్లో పనులు చేసుకోవాలే కానీ వాటికి కామా తప్ప ఫుల్ స్టాప్ అనేదే ఉండదు. తర్వాత డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. మా డిన్నర్ మోస్ట్లీ 7 to 7:30 లోపే అయిపోతుంది, లేదంటే మ్యాక్సిమం 8:30కి అంతా కిచెన్ క్లోజ్ చేసేస్తాము. అందుకని నా డిన్నర్ ప్రిపరేషన్స్ కూడా తొందరగానే స్టార్ట్ చేస్తాను. నైట్ డిన్నర్ కోసం పొంగల్ చేస్తున్నాను. దానికోసం రైస్ని పప్పుని నానబెడుతున్నాను. దీంతో పాటు దోశ కోసం 2 కప్పులు బ్రౌన్ రైస్, 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. బ్రౌన్ రైస్ అయినా, రెడ్ రైస్ అయినా, వైట్ రైస్ అయినా, మిల్లెట్స్ అయినా ఇదే రేషియోలో తీసుకుంటే సరిపోతుంది. ఈ మినపప్పు పొలం నుండి తెచ్చింది కాబట్టి గడ్డి పరకలు, రాళ్ళు ఉంటాయి. వీటన్నిటిని చూసుకుని తర్వాత నానబెట్టుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా నానబెట్టుకుంటున్నాను. పప్పు కడిగిన తర్వాత నీళ్ళని పడేయకుండా వీటిని మొక్కలకు పోస్తున్నాను. పొంగల్లో కాంబినేషన్ కోసం పల్లి చట్నీ చేస్తున్నాను. ఈ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చట్నీ కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో టొమాటోస్, కొంచెం చింతపండు వేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీల పొడి, అన్నిటినీ ఒకేసారి వేయకుండా ఫస్ట్ పచ్చిమిర్చి, ఉప్పు వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత టొమాటోస్ వేసుకొని డైరెక్ట్గా బ్లెండ్ చేయకుండా ఒకసారి స్పూన్తో మ్యాష్ చేసుకోవాలి. దీనివల్ల చట్నీ రోట్లో చేసిన దానిలా ఉంటుంది. చట్నీ చేయడం అయిపోయిన తర్వాత అదే కడాయిలో పొంగల్ కోసం పోపు పెడుతున్నాను.
డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత కిచెన్ అంతటినీ క్లీన్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కోసం రెడీగా పెట్టుకుంటాను. ఆల్రెడీ నైట్ టైం కిచెన్ క్లీనింగ్ రొటీన్ నేను చాలా వీడియోస్లోనే చూపించాను, అందుకని ఈ వీడియోలో మళ్ళీ ఇంక్లూడ్ చేయలేదు. మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. రాత్రి నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. ఇంట్లో కొన్ని ఏరియాస్ని క్లీన్ చేయాలనుకున్నాను. ఫస్ట్ అయితే చాలా రోజుల నుంచి పెండింగ్ పెట్టుకున్న ఈ డ్రెస్సింగ్ టేబుల్ని, ఆల్రెడీ డ్రెస్సింగ్ టేబుల్ డీప్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ మీద సపరేట్ వీడియో ఉంది, లింక్ డిస్క్రిప్షన్ ఐ బటన్ మీద ఇస్తాను, చూడండి. డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేసిన తర్వాత షూ ర్యాక్ని కూడా క్లీన్ చేస్తున్నాను. వర్షాకాలం స్టార్ట్ అయిందంటే చాలు షూ ర్యాక్ని ఖచ్చితంగా ఒకసారి క్లీన్ చేయాలి. అకేషనల్గా వాడే చెప్పులు, పార్టీవేర్ చెప్పులు ఇటువంటి షూ బ్యాగ్స్లో పెట్టుకుంటున్నాను. ప్రతి ర్యాక్లో ఒక సిలికా జెల్ ప్యాకెట్ పెడుతున్నాను. ఏదైనా ఎక్సెస్ మాయిశ్చర్ ఉంటే ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. దాంతోపాటు డోర్కు ఒక చిన్న హుక్ పెట్టుకొని ఒడోనిల్ ఫ్రెషనర్, చిన్న పాకెట్లో నాఫ్థలిన్ బాల్ పెట్టుకున్నాను. నాఫ్థలిన్ బాల్ పెట్టడం వల్ల షూ ర్యాక్లో బ్యాడ్ స్మెల్ కానీ పురుగులు కానీ ఉండవు. ఈవినింగ్ అయినా వర్షం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ వర్షానికి నాకు ఎందుకో ఫిల్టర్ కాఫీ తాగాలనిపించింది, అందుకని ఫిల్టర్ కాఫీ చేసుకుంటున్నాను. మా పాప కోసం పాలు, నా కోసం కాఫీ కలుపుతున్నాను. నైట్ డిన్నర్ కోసం జొన్న ఇడ్లీ చేస్తున్నాను. దాంట్లో కాంబినేషన్గా సీడ్స్, పల్లీలు కలిపి చట్నీ చేస్తున్నాను. జొన్న ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడం కోసం 1 కప్పు మినప్పప్పు, 2 కప్పుల జొన్న ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. దీంతో పాటు 1/2 కప్ అటుకులు కూడా తీసుకోవాలి. మినప్పప్పు ఒక 3 to 4 hours నానబెడితే సరిపోతుంది, కానీ మిల్లెట్స్ మాత్రం కనీసం 8 గంటలైనా నానాలి. బయట వర్షం, 1 కప్పు వేడివేడి కాఫీ, వేడివేడిగా ఇంట్లో చేసిన హెల్తీ ఫుడ్, వీటన్నిటిని మించి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఒక మంచి కాంబినేషన్లా అనిపిస్తుంది.
మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో షేర్ చేయండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ ఆల్ అగైన్. బై బాయ్.